బాల విఘ్నేశ జయ జయ గణపతి విఘ్నేశ గణపతి గణపతి ఆదిపరాశక్తికి ఓంకార బిందు సంయుక్తం నిత్యం జాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః ఓంకారాయ నమో నమః బిందు త్రికోణ వశకోణ దశారయుగ్మ మన్మస్రదల సంయుత షోడశారం కృత త్రిభువరయుతం పరిత చతుర్ద్వార శ్రీచక్రమే ఉదితం పరదేవతాయ త్వాం గౌరీ త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణి. ఎందరో మహనీయులు తల్లి జగన్మాత కరచరణాలకు నమస్కరిస్తూ ముందుగా త్రినాథ్ గురూజీ గారి మాట, త్రినాథ్ గురూజీ గారి పాట, తర్వాత మహనీయుని యొక్క మాట. త్రినాథ్ గురూజీ గారు ఒక మాట చెప్తున్నారమ్మా, మనం పూజించేటువంటి భగవంతుడు అంత సులువుగా కనపడ్డాడు. భగవంతుడు చూసినోడు ఎవరైనా ఉన్నారమ్మా ఇక్కడ? కనీసం కళ్ళలోనైనా చూసారా? కళ్ళలోనైనా చూసారా మనం పూజించే భగవంతుడిని? అయ్యా కళ్ళ చూసారండి మహానుభావుడు. అందరూ వెళ్ళిపోయేటప్పుడు ఆధారపాడు నమస్కారం పెట్టుకుంటే ఆ పుణ్యం మనకు వస్తుందండి, మహానుభావుడు కాబట్టి, దర్శనం జరిగింది కాబట్టి భగవంతుడు ఎలాగ ఉంటాడంటే తెలుసుకోవాలంటే అమ్మా, పాలల్లో వెన్న కనపడదు, నువ్వు గింజల్లో నూనె కనపడదు. అలాగే వాటికి చెయ్యవలసినటువంటి ఉపచర్యలు చేస్తే అందులో ఉన్న అన్నీ కూడా బయటకు వస్తాయి. అలాగే భగవంతుడు కనిపించాలంటే భగవంతుని యొక్క సాధన చేయాలి. మనం గుళ్ళకి వెళ్ళడం, భజనలకి వెళ్ళడం, పాటలు పాడాలు ఇవి వేరు, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉపకరణాలు. అంటే వంట కావాలంటే పాత్రలు ఎలాగైతే కావాలో, పాత్ర లేకుండా వంట అవుతామా? ఇలా బ్రహ్మాండమైనటువంటి మాసం తీసుకొచ్చారు, వండాలి, పాత్రలు ఉండాలి కదా. అలాగే భగవంతుడు అనేటువంటి ఆయన కనపడాలంటే ఈ భజనలు, ఈ గుళ్ళకి వెళ్ళడాలు ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉపకరణాలు, ఇవన్నీ ఉపకరణాలు, ఇవి ఉండాలి. ఇవి ఉంటేనే ఆ తర్వాత స్టెప్కి మనం వెళ్ళగలం. అందుకే భగవంతుడిని మనం చూడాలన్నా చెయ్యాలన్నా ఏకైకమైనటువంటి మార్గము మన శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలన్నిటిని తాబేలు శబ్దం అయితే ఎలాగైతే తన ఇంద్రియాలను లోనకు ముడుచుకుంటుందో, ఏ వ్యక్తి అయితే ఈ యొక్క ఇంద్రియాలని అలా ముడుచుకొని మౌనము ధ్యానము చేస్తాడో వారికి భగవంతుని యొక్క మాట వినబడుతుంది. భగవంతుడు నడిస్తే అడుగులు చప్పుడు వినబడుతుంది. భగవంతుడు వస్తే ఆయన దగ్గర ఒక సుగంధభరితమైనటువంటి వాసన ఉంటుంది. ఆ వాసన మీకు కనబడదు కూడా. చాలా మంది అమ్మవారిని పూజిస్తున్నారు అనుకోండి, వాళ్ళ ఇంటిలో ఒక రకమైనటువంటి వాసన ఉంటుంది. అది అమ్మను మనసు పెట్టి పూజించే వాళ్ళకే తెలుస్తుంది, మన బయట వాళ్ళకి తెలియదు. ఆ పూజా మందిరంలోకి ముఖ్యలా పెట్టండి, ఒక రకమైన వాసన ఉంటుంది. ఏ సెంటు కొట్టక్కర్లే, ఎలాంటి వాసన వచ్చే పుష్పము పెట్టక్కర్లే. నువ్వు మనస్సును పెట్టి మనస్సు అనేటువంటి పుష్పాన్ని పూజిస్తే ఖచ్చితంగా నీ ఇంటిలో వాసన వస్తుంది. అంటే భగవంతుడు ఉన్నాడు. ఇది త్రినాథ్ గురూజీ గారి యొక్క మాట. చూడండి ఆయన ఎంత భావాలతో రాశాడు. అందుకేనమ్మా భగవంతుని యొక్క లీలలు, భగవంతుని యొక్క చేష్టలు, భగవంతుని యొక్క శక్తులు ఇవన్నీ కూడా
ఒక్కొక్కప్పుడు ఎలా ఉంటాయి అంటే అమ్మా, భగవంతుడికి మనం బాగా ఇష్టమైపోయాం అనుకోండి, భగవంతుడు మనల్ని వదిలి ఉండలేక మనల్ని తన దగ్గరికి తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. అలాగే భగవంతుడికి మనకి సాహచర్యం బాగుందనుకోండి, భగవంతుడిని వదిలి మనము ఉండలేము. అందుకే దీనికి ఉదాహరణగా అమ్మ, ఒక్కసారటండి నారద మహాముని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, స్వామి, భక్తుల యందు మీరు ప్రదర్శించేటువంటి లీలలు రకరకాలుగా ఉంటాయి, అర్థం కాకుండా ఉంటాయి. అలాగే మీ భక్తుల్లో అధిక మంది ధనం లేకుండా ఉంటారు. శ్రీమన్నారాయణుడు అంత త్వరగా ధనాన్ని ఇవ్వడమ్మా. కానీ శ్రీమన్నారాయణ యొక్క మనస్సును కానీ గెలుచుకుంటే ఇహాన్ని ధనాన్న కన్నా పరాన్ని మోక్షాన్ని ఇచ్చేస్తారు. ఆయన దగ్గర ఉంటుంది. మరి అందుకని అలా అడగగానే, ఓహో నారద అలాగా, అయితే రా ఒక్కసారి మనం అలా భూలో విహారానికి వెళ్ళి వద్దామని చెప్పేసి ఇద్దరు కూడా అడుక్కునే వాళ్ళ కింద మారిపోయారు. ఇద్దరు ఎలా మారిపోయాడమ్మా? యాచకుల కింద మారిపోయారు. ఇద్దరు కూడా ఫస్ట్ ఒక ఇంటికి వెళ్ళారటండి. ఒక బాగా అపర కుబేరుడైనటువంటి ధనవంతుని ఇంటికి వెళ్ళారు. భిక్షాందేహి అని అడిగారు. అడిగితే వాడు అన్నాడటండి, దున్నపోతుల్లా ఉన్నారు ఎదవల్లారా, పని చేసుకుని బతకొచ్చు కదా అన్నాడటండి. వెంటనే విష్ణుమూర్తి అన్నాడటండి, నాయన నీకు అధిక సంపదలు కలుగుగాక అన్నాడు. సరే, నారదుల వారికి ఏమి అర్థం కావట్లేదు. పక్కన అదేంటి స్వామి, వాడు మనల్ని తిట్టాడు, అలాంటి వాడిని అధిక సంపదలు కలుగాకని దీవిస్తున్నారు ఏంటి స్వామి అంటే, స్వామివారు ఒక నవ్వి ఊరుకున్నారట. అలాగే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక వృద్ధురాలు అనుక్షణము కూడా నారాయణ 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 అనేటువంటి పరమ మంత్రాన్ని స్మరిస్తూ ఉందాటండి. ఆ ఇంటికి వెళ్ళి అమ్మా భిక్షాందేహి అని అడిగారట. వెంటనే ఆవిడ లోనికి పిలిచి ఆసనం వేసి కూర్చోబెట్టి, నా దగ్గర పాలు మాత్రమే ఉన్నాయి స్వామి, ఆగంటే కాసిస్తానని చెప్పి ఇద్దరికి కూడా చెడుకొక గ్లాసు పాలు కాసిచ్చిందట ముసలాకు. ఇద్దరు కూడా పాలు తాగారు. వెంటనే శ్రీమన్నారాయణ అంటున్నాడట, నీ దగ్గర ఉన్నటువంటి ఆవు చెడిపోగాక అన్నాడు. సరే అండి, నీ దగ్గర ఉన్న ఆవు చెడిపోగాక, అక్కడ తిడితే అష్టైశ్వర్యములు కలుగుగాక అన్నాడు. ఇక్కడ ఆదరిస్తే ఆవు చెడిపోగాక అన్నాడు. ఏమిటి స్వామి, నేను మిమ్మల్ని అడిగింది దానికి తగ్గట్టుగానే మీరు చేస్తున్నారు అంటే అప్పుడు చెప్పాడటండి నారద, ఆ ధనికుడు ఉన్నాడు చూసావా, వాడు విపరీతమైనటువంటి ధనకాంక్షతో చనిపోయే ముందు తన యొక్క ధనాన్ని ఒక చోట పాతిపెట్టి మళ్ళా ఆ ధనాన్ని కాపాడుకోవడం కోసం పాము జన్మ ఎత్తి ఆ ధనం దగ్గర ఉంటాడు వాడు. అలాగే ఈ వృద్ధురాలు నా భక్తురాలు, ఈవిడికి నేను మోక్షాన్ని ఇద్దామనుకుంటున్నాను. అశాశ్వతమైనటువంటి ధనం కాదు, శాశ్వతమైనటువంటి మోక్షాన్ని నేను నా భక్తురాలకు ప్రసాదించాలనుకుంటున్నాను. అయితే అది తీసుకునేటప్పుడు నా భక్తురాలుకి ప్రేమ అంతా కూడా ఆవు మీద ఉంది. తన చనిపోయేటప్పుడు మమకారాన్ని ఆవు మీద పెట్టుకోవడం వల్ల నేను మోక్షాన్ని ఇద్దామన్నా మళ్ళా జన్మలో ఈ ఆవుకు పిల్లగా పుడద్దే. అందుకే బతికుండగానే ఆ ఆవు మీద ఉండేటువంటి మమకారాన్ని తీసేస్తున్నాను, కొంతకాలానికి మర్చిపోతుంది, అనంతరము పరమ పావనమైనటువంటి మోక్షాన్ని అనుగ్రహిస్తాను అని శ్రీ మహావిష్ణువు చెప్పాడటండి. ఇంతకీ ఇందులో సారం ఏమిటంటే, భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో ఖచ్చితంగా ఇస్తాడు. కానీ మీ జన్మలకు కారణము ఏమిటయ్యా అంటే
మీరు చనిపోయేటప్పుడు ఎవరి మీదైతే ఆపేక్షని పెంచుకుంటున్నారో మళ్ళా మీరు అలాగే పుడతారు, దానికోసమే పుడతారు. అందుకనే చూడండి, కుటుంబం అంటే బాధ్యత అనుకోవాలి, కానీ వాళ్ళ మీద నిజమైనటువంటి భగవతత్వం కలిగినటువంటి వాళ్ళమైతే మన జీవితం అమ్మ పాదాలకి అంకితమైపోవాలనుకుంటే, మళ్ళా జన్మలో ఈ సంసార లంపటాలు ఉండకూడదు అనుకుంటే, ఇలాంటి వ్యక్తులు కుటుంబాన్ని బాధ్యతగా చూడాలి తప్ప పెళ్ళ మీద కానీ పిల్లల మీద కానీ మనవల మీద కానీ మమకారాలు పెంచుకున్నట్లయితే మళ్ళా జన్మలో అంగ పాములాగో మళ్ళా దూడలాగో ఆ ప్రేమ కోసం, ఆ బంధం కోసం పుట్టాలి. అందుకనే సాధకులు ఎవరైనా కూడా పరిపూర్ణంగా మనసుని అమ్మవారి మీద పెట్టగలిగితే ఇహపరమైనటువంటి భోగాలలో తామరాకని అంటనటువంటి నీటి బిందువులా ఉంటూ పరమ పావనమైనటువంటి జగన్మాత పాదాల మీద దృష్టిని పెట్టగలిగినటువంటి వాళ్ళు ఈ జన్మ రాహిత్యం నుంచి బయటపడతారు అని మీకు తెలియజేసుకుంటూ, మన గురూజీ గారి యొక్క పాట ఒకే ఒక శరణము ఒక పల్లవి మాట్లాడుకొని మనం తత్వం మీదకి వెళదామమ్మ. ఓం శక్తి. నా కంటికి అందరూ గురువులే. ఆయన మాట్లాడుతున్నా చూడండి. ఎన్ని మంచి గుణములున్న మురిసిపోకు సాధగా, ఎన్ని మంచి గుణములున్న మురిసిపోకు సాధగా, శ్రీలోక చెట్టున్న సరి చేసుకో సోదరా, ఎన్ని మంచి గుణములున్న మురిసిపోకు సాధగా, గురుగారి సాధక అన్నారు. సాధకులు వేరు, భక్తులు వేరు. ఒక గుడికెళ్ళి హాయ్ బాబా అనే నమస్కారం పెట్టేటువంటి వాళ్ళు వేరు, సాధకులు వేరు. సాధన అంటే నిరంతరము అమ్మవారి మీద, అంటే మనకు అమ్మ ఇష్టం కాబట్టి నిరంతరము అమ్మ కోసం ఆలోచించడం. వారం పడుతుందా అమ్మ, నేను వారం అంతా కూడా మళ్ళా ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏ ఉపమానాలు తీసుకోవాలి, ఏ ఉపమానం తీసుకుంటే ఈ యొక్క భక్తుల యొక్క హృదయం తడుతుంది. మనసంతా కూడా ఒక 60% అమ్మవారి మీద పెడతాము. మళ్ళా ఏదో ఒక గ్రంథాన్ని తీసుకొని స్టడీ చేస్తూనే ఉంటాం. మరి ఎలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ అయిపోతాయి కదా, మరి కొత్త కొత్త కావాలి. నేను చెప్పింది అనుకోండి, వింటారా? వినరు. మీకు ఏది చెప్పినా మన వారానికి ఈ వారానికి డిఫరెంట్ ఉండాలి. ఈ సంవత్సరం చెప్పింది మళ్ళా సంవత్సరంలో చెప్పకూడదు. అందుకే అనేకమైనటువంటి గ్రంథాల అన్వేషణ. నా జీవితము అలాగే మూసిపోతుంది అన్నమాట. బయట తిరగడం చాలా తక్కువ. ఏదో తెలుసున్న వాళ్ళు ఒకళ్ళిద్దరింటికి తప్ప నేను బయట ప్రపంచంలో ఎవరికి ఎక్కడ కనపడకపోవడానికి అడుగుతూ ఉంటాను. నిరంతరం ఏదో ఒక బుక్ని నేను అన్వేషణ చేస్తూ ఉంటాను. అదిగో దేవీ నవరాత్రులు వస్తున్నాయి, 9 రోజులు ఎంతో మంది భక్తులు వస్తారు. ఏం చెప్పాలి, స్క్రిప్ట్ రాసుకుంటాను. ఓహో, దీనికి తగ్గట్టుగా ఇది మాట్లాడాలి, వాళ్ళకి ఇది చెప్పాలి. ఇది ఇంత టయాన్ని మించిపోకూడదు. అందుకే మీకు మాట్లాడేటప్పుడు టైం మించిపోతుందేమో, నేను ఎక్కడ కట్ చేయాలో కూడా చూసుకుంటాను. ఉపన్యాసం అంటే అనేక పారామీటర్స్ను చూసుకోవాలి. ఉపన్యాసం అంటే 4 మాటలు చెప్పడం కాదు, అనేక మాటలు క్రోడీకరించాలి. అందుకే ఇక్కడ గురువుగారు సాధక అన్నారు. సాధక అంటే చెప్పారు కదండి, నిరంతరము భగవంతుని కోసం అన్వేషణ చేసేటువంటి అన్వేషి వాళ్ళే సాధకులు. మిగిలిన వాళ్ళందరూ కూడా మనవారే చెప్పారు కదా, భక్తులు, మహాభక్తులు, పరమభక్తులు, జ్ఞానులు, మనవాళ్ళకి చెప్పారు కదా. అనేక రకాలైనటువంటి కోవలు. ఆయన ఏం చెప్తున్నాడటండి, నాయనా నువ్వు ఇంతలా సాధన చేస్తున్నావు కదా, కానీ మిడిసిపాటు పడకు, నీలో ఏదైనా ఒక చెడ్డ ఉంటే సరి చేసుకో అని చెప్తున్నారు. ఇప్పుడు అర్హతకి నాకు ఒకే ఒకటి ఉందండి, నా మీద అర్హత బాగా ఎక్కువ. నేను చాలా వరకు ప్రశాంతంగానే ఉంటాను కానండి, నాకు కోపం వచ్చిందంటే విపరీతమైన కోపం వచ్చేదండి.
ఇదిగో మొన్నే నాగిరెడ్డి నేను కూడా దెబ్బలాడేసుకున్నాను. దేవీ నవరాత్రులు వస్తే ఒక్కసారి అయితే గొడవ, ఇతరులు దెబ్బలాడేసుకున్నాం మొన్నే. దేవీ నవరాత్రులు వచ్చినాయా ఒక గొడవ అయిపోవాలి ఆగి నాకు నేను. అందుకని ఆ కోపాన్ని నేను పోగొట్టుకోలేకపోతున్నాను. అస్తమానం రాదు, వచ్చిందా విపరీతమైన కోపం వచ్చారు, పర్వాలేదు. మన అర్హత లేకుందనుకోండి నిమిషానికి 60 సెకండ్లు అయితే 120 సార్లు కోపం వస్తుంది. ఇప్పుడు గట్టిగా అనుకోవడం లేదని అన్నాం అనుకోండి, ఆ డోల పడతాం అనేది నేను రానని చెప్పి కూడదండి. కాబట్టి ఒకటి ఏదైనా ఉంటే దాన్ని మనం పోగొట్టుకోవాలి సుమా. ఒకే ఒక పలు జన్మ జన్మ వాసనలు నివాసమయ్యే మన వృతిలో, జన్మ జన్మ వాసనలు నివాసమయ్యే మన వృతిలో, మాలిన్య జగలే కదలాడిన మన మనసులో, గ్రహించు శక్తి లేక ప్రకటించే ప్రవర్తనతో, సఫలమైన విఫలమైన విచారించే దోషముతో, ఎవరు అంత త్వరగా మారరు తల్లులారా. ఎన్నో జన్మాంతరాల నుంచి బీజం రూపములో ఉండిపోయినవి. ఒక మర్రి చెట్టు చూడండి, చిన్న విత్తనము మహావృక్షం అయినట్లుగా మనలో అనేక జన్మాంతరాల నుంచి ఇందులో నిండి నిమిడీకృతమైపోయినటువంటి వాటిని ఒక్కొక్కటి 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 తీయగలిగితేనే నీవు సాధకుడు అవుతావు, లేదా భక్తుడు అవుతావు. ఉపయోగం ఉందంటో మన సత్సంగం మానకంటే. మీరు సాధకులు అవ్వగలరు, ఆ సాధకులు అయితే అమ్మలో చేరిపోతారు, అమ్మ పాదాల దగ్గర అయిపోతారు. సాధన లేకపోతే భక్తులుగా ఉంటారు. మళ్ళా పునరభిజనం పునరపి మరణం. కాబట్టి గురువుగారు ఇవన్నీ చెప్పారమ్మా. కాబట్టి చివరిగా మనం తత్వం మీద చెప్పుకుంటున్నాం కాబట్టి ఒక 10 నిమిషాలు మీకు ఇచ్చేస్తాను. అనేకమైనటువంటి మాటలు మనం చెప్పుకుంటున్నాం. అనేక మంది వీడియో చూస్తున్నారు, చాలా మంది చూస్తున్నారు. మనం కేశవరం వెళ్ళాం, చాలా ఆనందపడ్డారు. వచ్చేవారం మళ్ళీ ఊరు వెళ్తాం. అన్ని సత్సంగాలు వీరులమ్మ గుడితో సహా అన్ని సత్సంగాలకి పెడతాం. మళ్ళా రౌండ్ ఎప్పుడు వస్తే అప్పుడు. అస్తమానం ఎలా అంటే వెళ్ళాం కాబట్టి దాదాపు ఒక 15 సంవత్సరాలు ఉన్నాయి. ఒక 15 సత్సంగాలు ఉన్నాయి. ఒక సత్సంగానికి ఒకసారి వెళ్తే సంవత్సరం పని పడుతూ 2 ఏళ్ళు పడుతూ వచ్చే వారం అర్హత రెడీ ఉండి చెప్తారు. ఇకపోతే మనం తత్వం కోసం మాట్లాడుకుంటున్నాం. భగవంతుని కోసం అనేకమైనటువంటి మాటలు, అనేకమైనటువంటి గ్రంథాలు ఉంటే మన కోసం తెలియచేసేటువంటి గ్రంథములు ఆది శంకరాచార్యులు గారు రచించినటువంటి వివేక చూడామణి, శంకరులు రచించినటువంటి ఆత్మబోధ, అలాగే శ్రీరామచంద్రుడు నిరాశ నిస్పృహలతో ఉండిపోయినప్పుడు యోగ వాసిష్టము, అలాగే శ్రీకృష్ణ భగవానుడు మన కోసం చెప్పినటువంటి భగవద్గీత, ఈ 4 గ్రంథాలు మనవి. మిగిలిన దేవుళ్ళి. మనం ఎలా ఉండాలి, ఎలా నడాలి, ఎలా ఆలోచించాలి, మన ప్రవర్తన ఎలా ఉంది, ఎలా మార్చుకోవాలి, మన ఆలోచన ఎలా ఉండాలి అనేటువంటి విషయములు ఈ 4 గ్రంథాలలోనూ మన కోసము నిండి నిమిడీకృతము చేశారు. అందులోంచి కొన్ని విషయాలను మనం మాట్లాడుకుంటున్నాం. ఈ వారం ఇప్పటికి 2 వీడియోలు చేసాం, ఇది 3వ వీడియో. ఈ వారం దీపానికి మనకి సంబంధం అమ్మా. ఆ దీపానికి మనకి సంబంధం ఎలాగ చెప్పండి అమ్మా. దీపం ఆరిపోతుంది అనుకో, అయ్యో దీపం ఆరిపోతుంది అంటామా? అంటే హృదయం మనకు తెలియకుండానే స్పందిస్తుంది. అంటే రిలేషన్ ఉంది. ఇప్పుడు ఎక్కడో ఒకరు పోయాడనుకో అమ్మా, మనం పట్టించుకోం. అదే మన తాలూకోడు ఎవరన్నా పోయారనుకోండి, మనం పట్టించుకుంటాం కదా అమ్మా. అలాగే ఎన్నో ఉన్నప్పటికీ కూడా దీపము మన జీవితం. దీపం ఏం చెప్తుందమ్మా? మన జీవితాన్ని చెప్తుంది. అందుకే మనం చనిపోయిన తర్వాత తలకాడ ఏం పెడుతున్నారు? ఏంటో డైలీ కొబ్బరికాయ పెట్టొచ్చుగా, ఓ డైలీ అడ్డుపల్లి పెట్టవచ్చు కదా, ఓ డైలీ కాకరకాయ పెట్టవచ్చు కదా, ఓ డైలీ పొట్లకాయ పెట్టవచ్చు కదా. దీపం ఎందుకు పెడుతున్నారు? రిలేషన్.
దీపానికి మనకి. చూడండి, దీపంలో ఏముంటుంది? ఒకటి నూనె ఉంటుంది, ఉంటుందా అమ్మా? 2 ఒత్తు ఉంటుంది, ఉంటుందా అమ్మా? 3 జ్వాల ఉంటుంది. ఈ 3 అయితేనే జ్వాల, పురాణం. అంటే అమ్మా చూడండి, కర్మ అనేటువంటి నూనె ఉన్నంత వరకు మన శరీరములో ప్రాణము అనేటువంటి జ్వాల ఉంటుంది. ఆ నూనెటమ్మా కర్మ ఫలితం. మనలో ఉండేటువంటి కర్మ ఏనాడైతే తీరిపోతుందో ఆనాడు సడన్గా చచ్చిపోతారు మీరు. కర్మశేషము యుండిన దుఃఖశేషము వెంబడించెను. మీ చావు దేని మీద ఆధారపడుతాయా అంటే కర్మ మీద ఆధారపడి. మొన్న వారం చెప్పాను, సంచిత ప్రారంభ ఆగామికి అనేటువంటి కర్మ. 1000 రూపాయల కర్మ ఉంది, కర్మలా తెచ్చుకుంటూ వచ్చేస్తున్నారు. 1000 రూపాయల నుంచి పైసా కర్మకు వచ్చేసారు. ఇవాళ రాత్రి 12 పైసా కర్మ తీరిపోతుంది. 12:01 మీ మరణం. అందుకే కర్మ చెయ్యకుండా ఉంటే జన్మరాహిత్యం నుంచి బయటకు వచ్చేస్తాం, అమ్మవారి పాదాల దగ్గర ఉండిపోతాం. అందుకే ఆ కర్మ అనేటువంటి నూనె అయిపోగా ఆ జ్వాల అనేటువంటి కాంతి ఆగిపోయి ఈ కత్తి అనేటువంటి ఒత్తు మిగిలిపోతుంది. అది దీపానికి మనకి సంబంధం. ద రిలేషన్ బిట్వీన్ దీపం మనం రెండింటికి సంబంధం. ఇకపోతే ఇప్పుడు దీపంలో 2 ఒత్తులు వేయాలా, 1 ఒత్తు వేయాలా? చచ్చిపోయినప్పుడు ఎన్ని ఒత్తులు వేస్తారమ్మా? చచ్చిపోయినప్పుడు ఎన్ని ఒత్తులు వేస్తారు? 1 ఒత్తు వేస్తారు. మరి ఇంట్లో ఈ రోజు సెంటర్లో కుందొత్తు వస్తుంది కాబట్టి 1 ఒత్తు వేస్తున్నారు. చచ్చిపోయినట్ట ఏంటి మాయ? అమ్మ 2 ఒత్తుల దీపం శ్రేష్టం. బాగా గుర్తుపెట్టుకోండి, 2 ఒత్తుల దీపం శ్రేష్టం. ఒకటి జీవాత్మ, ఒకటి పరమాత్మ. ఒకటి నీవు, ఒకటి భగవంతుడు. 2 ఒత్తుల దీపం ఎప్పటికీ సర్వశ్రేష్టం, అందులో నో డౌట్. మరి సింగిల్ ఒత్తు దీపం చెయ్యకూడదా? చెయ్యొచ్చు. అది ఎవరు చెయ్యాలో ఇప్పుడు చెప్తాను, ఉంచండి ఆ ఒక్కటి. అందుకనే 1 ఒత్తు అనేటువంటిది జీవాత్మ పోయింది కాబట్టి, పరమాత్మ ఒకటే మిగిలింది కాబట్టి ఆ చనిపోయినాడు తలకాడ పెట్టడానికి కారణం, ఒరే నాన్న నీ జీవాత్మ వెళ్ళిపోయిందిరా, పరమాత్మ ఒకటే. అది కూడా ఇచ్చేపుంటుంది శ్మశానంలో నిన్ను కాల్చేదాకా అయిపోయిన తర్వాత చదవండి. ఆ 1 ఒత్తు అంటే పరమాత్మ తత్వం. అందుకే ఇప్పుడు 1 ఒత్తు చెయ్యకూడదా చెయ్యొచ్చా చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఆ దీపం సంగతి అలా పెట్టినట్టయితే మన చావు పుట్టుకలకి శంకరాచార్యులు గారు భజగోవిందంలో ఒక మాట అంటారు, పునరపి జననం పునరపి మరణం, పునరపి జననం పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం, పునరపి జననం జఠరే శయనం, ఇహ సంసారే బహుదూతారే, ఇహ సంసారే బహుదూతారే, కృపయా భారీ భారీ మురారే, అందుకనే చూడండి, ఎప్పుడు కూడా మనం పుడుతున్నాం. ఈ చావు పుట్టుకల మయాన్నప్పుడు ధనం మేడలు నిధులు కాదయ్యా, ఆ గోవిందుడిని భజించండి అని శంకరాచార్య గారు చెప్తున్నారు. మరి మీ జీవితంలో భగవంతుణ్ణి ఎన్ని కోట్ల సార్లు, లక్షల సార్లు, వేల సార్లు స్మరించారో మీరే తెలుసుకోండి. అందుకని ఈ చావు పుట్టుకుల యొక్క మర్మము నుంచి మనం బయట పడాలి అంటే ఒక విద్య కావాలి. అది ఏ విద్య? అదిగో యోగి వేమన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అండి? చదివి 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 చావంగనేటికి చావులేని చదువు చదవలేను,
చదివి చదివి కోటి జనులు సచితిరి కదరా విశ్వదాభిరామ వినురవేమ. ఏం చెప్తున్నాడు వేమన గారు? చదివి 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 చావంగా నేటికి ఈ చదువుకుంది సత్య చదువు. అదేం చదువు? మీరు డిగ్రీలు, పీడీలు, పిహెచ్డీలు అన్నీ చదువుతున్నారు. దానివల్ల మీకు ఉద్యోగము, ఇంకా కీర్తి అన్నీ వస్తున్నాయి. కానీ దానితోనే చివరికి చచ్చిపోతున్నారు. ఆ చదువు అంతా కూడా మిమ్మల్ని పునరభిజననం, మరణంలోకి గెంటేటువంటి చదువు. కానీ ఇక్కడ వేమన గారు ఏం చెప్తున్నారు? చావు లేని చదువు చదవలేని అని చెప్తున్నారు. మరి చావు లేని చదువు అంటే ఏంటి? మనకి జన్మ లేనిటువంటి చదువు. అదే ఆత్మజ్ఞానము, అదే ఆత్మబోధ. అందుకని ఈ జన్మ వచ్చిందయ్యా అంటే ఎందుకు అంటే మళ్ళా మనం పుట్టడానికి కాదు, మళ్ళా మనం సంసార బంధంలో ఇరుక్కోవడానికి కాదు, మళ్ళా మనం ఈ పిల్లలు వీటిల్లో ఉండడానికి కాదు. ఒక తత్వాన్ని గ్రహించావంటే జగన్మాత నీ నుంచి విడిపోయి వచ్చినటువంటి నేను తిరిగి నీలోనే కలిసిపోవాలి కదా. నాకు ఈ సంసారాలు ఇవన్నీ కూడా వద్దు. ఆ భగవంతుల్లో కలిసిపోయేటువంటి చోటే ఆత్మవిద్య. ఈ ఆత్మవిద్య కావాలంటే నీకోసం నీవు తెలుసుకోవడమే. నీ కోసం నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. నీకు ఎన్ని విషయాలు బయటకు వస్తాయో. చివరిగా విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు ఒక మాట అంటున్నారండి. ఆయన అంటున్నారు చూడండి, ఈ జన్మ వచ్చినందుకు జన్మ జన్మకు కర్మ అంటురా, నర జన్మ మందున కర్మ అంతయు కడిగి వేయుమురా. చూసారు, ఇప్పుడు జన్మ వచ్చింది నీకు, మానవ జన్మ. సంచిత ప్రారంభ ఆగామికైనటువంటి కర్మలు మీ దగ్గర ఉన్నాయి. కడిగేయండి జన్మలు. కొత్త కర్మలు చేయకుండా ఉండాలి. మళ్ళా మీరు పుట్టడానికి కావలసినటువంటి కర్మలు మొన్న చెప్పారు చూసారా, ఆ కర్మలు చెయ్యకుండా ఉంటే మళ్ళా మీరు పుట్టరు. ఎందుకంటే కర్మ బ్యాలెన్స్ మీ దగ్గర లేకపోతే మీకు పుట్టుకే లేదు. మళ్ళీ 4 మటర్లు, 4 హత్యలు, 4 అబద్ధం సాక్ష్యాలు, 4 దొంగ భూములు రాంచుకోవడాలు, ఒకరు మోసం చేయడాలు ఎందుకు చేస్తే మళ్ళా మనం పుట్టాలి. మరి అవన్నీ చెయ్యకుండా ఉండాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే పుస్తకాలు చదవాలి, లేదా జ్ఞానం చెప్పేవాళ్ళని పాటించాలి, ఆశ్రయించాలి కదా. అందుకే కర్మంతా తీసేయమంటున్నాడు విద్యా ప్రకాశనంద. కర్మశేషము ఉండిన దుఃఖ శేషము వెంబడించును. ఈ రోజు మనం ఇన్ని బాధలు పడుతున్నామంటే, శరీరంతో బాధలు పడుతున్నామంటే, రోగాలతో బాధలు పడుతున్నామంటే, మానసికంగా బాధలు పడుతున్నామంటే పూర్వజన్మలో నువ్వు చేసినటువంటి కర్మ ఫలితము. నీవు మానసికమైనటువంటి వేదన నువ్వు పడుతున్నావంటే పూర్వజన్మలో ఎవరినో నువ్వు క్షణం 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 గుచ్చి 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 పొడుగుతానే ఉన్నావు. ఆ కర్మ ఉరికనే పోతా. ఇదిగో మళ్ళా జన్మలో నీకు మానసిక బాధ, తీరలేనిటువంటి బాధ. ఈ బాధ ఎందుకు పట్టుకుంది? పూర్వజన్మలో ఎక్కడో నువ్వు ఏదో చేశావు. కాబట్టి కర్మలేని దివ్య పదమును పొందబోరు సత్వరంపుగా. అది చూసారా, కర్మలేనిటువంటి దివ్య పదం అమ్మవారి పాదాలు పొందాలి, సాధన చేయాలి, అమ్మ చెంత ఉండాలి అని విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు చెప్పుతూ ఇక 2 ఒత్తులు వేయకూడదా, వేయొచ్చా? కరెక్ట్గా 8:30 కల్లా మీకు ఇచ్చేస్తాను. ఇంకా 5 నిమిషాలు ఉందమ్మా. అమ్మ, ఈ తత్వం క్లాసులు మీకు నేను బోధ చేసేటప్పుడు 4 మహావాక్యాలు ఉన్నాయి. సాధకులైతే, భక్తులైతే ఈ వాక్యాలు మీకు పట్టవు, వీటి అర్థం కాదు. ఎవరైతే అర్హర్ లాంటి మహా సాధకులు ఉంటారో వారికి మాత్రమే చెంది ఈ మాటలు. అందులో 1వ మాట అమ్మ, తత్వమసి అంటే త్వం ప్లస్ అసి. దీని అర్థం ఏంటంటే అమ్మ, నీవు అది అయి ఉన్నావు, నీవు పరమాత్మ స్వరూపమై ఉన్నావు అని తెలుసుకోవడం. నేను ఆంజనేయునికి కాదు, నా పుట్టుక ఆంజనేయునికి కాదు, నా పుట్టుక వెనకాల ఉన్న అంతరార్థము అమ్మవారు నేను ఒకటే అనే భావనకి వెళ్ళేటువంటి ఒక మాట. 2 ప్రజ్ఞానము బ్రహ్మ, 2వ పదము. అంటే జ్ఞానములో జ్ఞానాన్ని తెలుసుకోవడం, ఇదే తత్వజ్ఞానం.
ఆల్రెడీ మీరు జ్ఞానవంతులు. ఎలాంటి జ్ఞానం ఉంది మీ దగ్గర? ఒక వెంకటేశ్వర స్వామి యొక్క చరిత్ర సంబంధించిన జ్ఞానం ఉంది, ఒక సాయిబాబా సంబంధించినటువంటి జ్ఞానం ఉంది, ఒక మన దుర్గామాతకు సంబంధించినటువంటి జ్ఞానం ఉంది. కానీ ఈ జ్ఞానం కాదు, మళ్ళా జ్ఞానంలో జ్ఞానం, అదే ఆత్మజ్ఞానం, నిన్ను నీవు తెలుసుకునేటువంటి జ్ఞానం. ఇది రెండవ విద్య. మూడవ విద్య అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మస్వరూపాన్ని. నేను ఆంజనేయునిటిని కాదు, నా పుట్టుక ఆంజనేయునిటిగా ఉండటానికి కాదు, నా పుట్టుక నా సంసారం కోసం పుట్టినోడు కాదు. నేను అమ్మవారి బిడ్డని, తిరిగి నేను అమ్మవారిలో కలిసిపోవాలి. అందుకే నేను అహం బ్రహ్మస్మి. అందుకే నాకు కొన్ని కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అంటకూడదు, వాటి జోలికి నేను వెళ్ళకూడదు. సాధకులు చేసే చివరిగా నాలుగోది త్వమేవః, నీవు నేను ఒకటే. అమ్మా, నువ్వు వేరనుకుంటున్నావా? ఆంజనేయుడికి వేరనుకుంటున్నావా? కాదు, నీవు నేను ఒకటే. ఉపాధి భేదము చేత ఇద్దరుగా ఉన్నాం, మరణాంతరం ఒకటైపోతాం. త్వమేవః. ఇప్పుడు ఒక ఉత్తు ఎవరేసుకోవాలంటే, అమ్మా నేను జీవాత్మ పరమాత్మను కాదు, త్వమేవః, నీవు నేను ఒక్కటే అని నీవు భావన చెయ్యగలిగితే నువ్వు ఒక్కొత్త వేసుకున్నా అందులో తప్పు లేదు. డౌట్ క్లియర్ అయిపోయిందా అండి? ఇది ఇలా ఎన్నో అనంతమైనటువంటి విషయాలు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి మీ అందరినీ కూడా జగన్మాత ఎళ్ళ వెళల ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సర్వం శ్రీ కనకదుర్గ పరబ్రహ్మార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శక్తి.